National Highways. మన దేశంలో జాతీయ రహదారుల ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులను నిర్మించింది. దీంతో ఇప్పుడు రవాణా వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారుతోంది. అయితే ఈ రహదారులను నిర్మించడమే కాదు, దాని నిర్వహణను కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అందుకే టోల్ బూత్లు ఏర్పాటు చేసి టోల్ ఛార్జెస్ ని వసూలు చేస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గ సర్వీస్ ను కూడా ఆయా సంస్థలు వాహనదారులకు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. అందుకే అలాంటి సర్వీసులు సరిగ్గా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తాజాగా ఒక కొత్త ఆలోచన చేసింది ఎన్హెచ్ఏఐ. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్టాగ్ యూజర్లు 1000 ఉచితంగా అందుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా నేషనల్ హైవేలపై పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. దీని కింద హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫోటోలు తీసి పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31, 2025 వరకు ఈ ప్రత్యేక పథకం కింద సమాచారం అందించిన వ్యక్తుల ఫాస్టాగ్ ఖాతాలోకి బహుమతి మొత్తం ₹1000 జమ చేయబడుతుందని స్పష్టం చేయబడింది. ఇక దీన్ని ఏ విధంగా నమోదు చేయాలి అంటే ముందుగా లేటెస్ట్ వర్షన్ రాజ్మార్గ్ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల పరిధిలోని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల స్పష్టమైన టైం స్టాంప్ కలిగిన ఫోటోలు జియో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ ప్రాంతం, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్ వివరాలు యాప్లో అందించాలి. ఇలా రిజిస్టర్డ్ వాహన నెంబర్ కలిగిన ప్రతి సమాచారం 1000 గెలుచుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ వాహనానికి అటాచ్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు బహుమతి మొత్తం క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ కేవలం ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్న టాయిలెట్ల విషయంలో మాత్రమే వర్తిస్తోంది. ఒక్కో వాహనదారుడు ఒక్కసారి మాత్రమే బహుమతి మొత్తం అందుకోవడానికి అర్హులు. ఒక టాయిలెట్ రోజుకు ఒకసారి బహుమతికి రిపోర్టింగ్ కి అర్హులు. ఒకే టాయిలెట్ వివరాలు చాలా మంది షేర్ చేస్తే ఒకే రోజున మొదటగా రిపోర్ట్ చేసిన వారికే బహుమతి కేవలం యాప్ ద్వారా తీసిన క్లియర్ ఫోటోలు మాత్రమే విజేత ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. అందించబడిన వివరాలను ఏఐతో పాటు ఫిజికల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తోంది ఎన్హెచ్ఏఐ. ప్రజలను శుభ్రతలో భాగస్వాములుగా చేయడానికి టెక్నాలజీని జోడించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. నేషనల్ హైవేస్. మన దేశంలో జాతీయ రహదారుల ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులను నిర్మించింది. దీంతో ఇప్పుడు రవాణా వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారుతోంది. అయితే ఈ రహదారులను నిర్మించడమే కాదు, దాని నిర్వహణను కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అందుకే టోల్ బూత్లు ఏర్పాటు చేసి టోల్ ఛార్జెస్ ని వసూలు చేస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గ సర్వీస్ ను కూడా ఆయా సంస్థలు వాహనదారులకు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. అందుకే అలాంటి సర్వీసులు సరిగ్గా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తాజాగా ఒక కొత్త ఆలోచన చేసింది ఎన్హెచ్ఏఐ. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్టాగ్ యూజర్లు 1000 ఉచితంగా అందుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా నేషనల్ హైవేలపై పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. దీని కింద హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫోటోలు తీసి పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31, 2025 వరకు ఈ ప్రత్యేక పథకం కింద సమాచారం అందించిన వ్యక్తుల ఫాస్టాగ్ ఖాతాలోకి బహుమతి మొత్తం ₹1000 జమ చేయబడుతుందని స్పష్టం చేయబడింది. ఇక దీన్ని ఏ విధంగా నమోదు చేయాలి అంటే ముందుగా లేటెస్ట్ వర్షన్ రాజ్మార్గ్ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల పరిధిలోని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల స్పష్టమైన టైం స్టాంప్ కలిగిన ఫోటోలు జియో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ ప్రాంతం, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్ వివరాలు యాప్లో అందించాలి. ఇలా రిజిస్టర్డ్ వాహన నెంబర్ కలిగిన ప్రతి సమాచారం 1000 గెలుచుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ వాహనానికి అటాచ్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు బహుమతి మొత్తం క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ కేవలం ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్న టాయిలెట్ల విషయంలో మాత్రమే వర్తిస్తోంది. ఒక్కో వాహనదారుడు ఒక్కసారి మాత్రమే బహుమతి మొత్తం అందుకోవడానికి అర్హులు. ఒక టాయిలెట్ రోజుకు ఒకసారి బహుమతికి రిపోర్టింగ్ కి అర్హులు. ఒకే టాయిలెట్ వివరాలు చాలా మంది షేర్ చేస్తే ఒకే రోజున మొదటగా రిపోర్ట్ చేసిన వారికే బహుమతి కేవలం యాప్ ద్వారా తీసిన క్లియర్ ఫోటోలు మాత్రమే విజేత ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. అందించబడిన వివరాలను ఏఐతో పాటు ఫిజికల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తోంది ఎన్హెచ్ఏఐ. ప్రజలను శుభ్రతలో భాగస్వాములుగా చేయడానికి టెక్నాలజీని జోడించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. నేషనల్ హైవేస్.
మన దేశంలో జాతీయ రహదారుల ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులను నిర్మించింది. దీంతో ఇప్పుడు రవాణా వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారుతోంది. అయితే ఈ రహదారులను నిర్మించడమే కాదు, దాని నిర్వహణను కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అందుకే టోల్ బూత్లు ఏర్పాటు చేసి టోల్ ఛార్జెస్ ని వసూలు చేస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గ సర్వీస్ ను కూడా ఆయా సంస్థలు వాహనదారులకు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. అందుకే అలాంటి సర్వీసులు సరిగ్గా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తాజాగా ఒక కొత్త ఆలోచన చేసింది NHAI. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్టాగ్ యూజర్లు 1000 ఉచితంగా అందుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా నేషనల్ హైవేలపై పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని NHAI భావిస్తోంది. దీని కింద హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫోటోలు తీసి పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31, 2025 వరకు ఈ ప్రత్యేక పథకం కింద సమాచారం అందించిన వ్యక్తుల ఫాస్టాగ్ ఖాతాలోకి బహుమతి మొత్తం ₹1000 జమ చేయబడుతుందని స్పష్టం చేయబడింది. ఇక దీన్ని ఏ విధంగా నమోదు చేయాలి అంటే ముందుగా లేటెస్ట్ వర్షన్ రాజ్మార్గ్ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల పరిధిలోని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల స్పష్టమైన టైమ్ స్టాంప్ కలిగిన ఫోటోలు జియో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ ప్రాంతం, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్ వివరాలు యాప్లో అందించాలి. ఇలా రిజిస్టర్డ్ వాహన నెంబర్ కలిగిన ప్రతి సమాచారం 1000 గెలుచుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ వాహనానికి అటాచ్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు బహుమతి మొత్తం క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ కేవలం NHAI నిర్వహిస్తున్న టాయిలెట్ల విషయంలో మాత్రమే వర్తిస్తోంది. ఒక్కో వాహనదారుడు ఒక్కసారి మాత్రమే బహుమతి మొత్తం అందుకోవడానికి అర్హులు. ఒక టాయిలెట్ రోజుకు ఒకసారి బహుమతికి రిపోర్టింగ్ కి అర్హులు. ఒకే టాయిలెట్ వివరాలు చాలా మంది షేర్ చేస్తే ఒకే రోజున మొదటగా రిపోర్ట్ చేసిన వారికే బహుమతి. కేవలం యాప్ ద్వారా తీసిన క్లియర్ ఫోటోలు మాత్రమే విజేత ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. అందించబడిన వివరాలను AI తో పాటు ఫిజికల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తోంది NHAI. ప్రజలను శుభ్రతలో భాగస్వాములుగా చేయడానికి టెక్నాలజీని జోడించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. నేషనల్ హైవేస్ మన దేశంలో జాతీయ రహదారుల ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులను నిర్మించింది. దీంతో ఇప్పుడు రవాణా వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారుతోంది. అయితే ఈ రహదారులను నిర్మించడమే కాదు, దాని నిర్వహణను కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అందుకే టోల్ బూత్లు ఏర్పాటు చేసి టోల్ ఛార్జెస్ ని వసూలు చేస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గ సర్వీస్ ను కూడా ఆయా సంస్థలు వాహనదారులకు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. అందుకే అలాంటి సర్వీసులు సరిగ్గా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తాజాగా ఒక కొత్త ఆలోచన చేసింది NHAI. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్టాగ్ యూజర్లు 1000 ఉచితంగా అందుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా నేషనల్ హైవేలపై పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని NHAI భావిస్తోంది. దీని కింద హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫోటోలు తీసి పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31, 2025 వరకు ఈ ప్రత్యేక పథకం కింద సమాచారం అందించిన వ్యక్తుల ఫాస్టాగ్ ఖాతాలోకి బహుమతి మొత్తం ₹1000 జమ చేయబడుతుందని స్పష్టం చేయబడింది. ఇక దీన్ని ఏ విధంగా నమోదు చేయాలి అంటే ముందుగా లేటెస్ట్ వర్షన్ రాజ్మార్గ్ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల పరిధిలోని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల స్పష్టమైన టైమ్ స్టాంప్ కలిగిన ఫోటోలు జియో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ ప్రాంతం, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్ వివరాలు యాప్లో అందించాలి. ఇలా రిజిస్టర్డ్ వాహన నెంబర్ కలిగిన ప్రతి సమాచారం 1000 గెలుచుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ వాహనానికి అటాచ్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు బహుమతి మొత్తం క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ కేవలం NHAI నిర్వహిస్తున్న టాయిలెట్ల విషయంలో మాత్రమే వర్తిస్తోంది. ఒక్కో వాహనదారుడు ఒక్కసారి మాత్రమే బహుమతి మొత్తం అందుకోవడానికి అర్హులు. ఒక టాయిలెట్ రోజుకు ఒకసారి బహుమతికి రిపోర్టింగ్ కి అర్హులు. ఒకే టాయిలెట్ వివరాలు చాలా మంది షేర్ చేస్తే ఒకే రోజున మొదటగా రిపోర్ట్ చేసిన వారికే బహుమతి. కేవలం యాప్ ద్వారా తీసిన క్లియర్ ఫోటోలు మాత్రమే విజేత ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. అందించబడిన వివరాలను AI తో పాటు ఫిజికల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తోంది NHAI. ప్రజలను శుభ్రతలో భాగస్వాములుగా చేయడానికి టెక్నాలజీని జోడించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది.